నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీ. ఒక సామాన్యుడి నుంచి మొదలుపెట్టి సుప్రీంకోర్టులో వాదించే లాయర్ వరకు తన ధర్మం మీద, తన మతం మీద అభిమానం మితిమీరితే అది ఎంతటి దారుణానికి దారితీస్తుందనేది నిన్న జరిగినటువంటి దాడి విషయంలో మనం తెలుసుకోవచ్చు. మామూలుగా ఎవరికి కానీ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కానీ, ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు కానీ వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. సో వాటి ద్వారా పరిష్కరించుకోవచ్చు. సో ఇవన్నీ చెప్పాల్సిన ఒక న్యాయవాదే అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీదకే తన చెప్పుతోని, తన బూటు కాలుతోని దాడి చేయడానికి ప్రయత్నించాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేశంలో చట్టాల కంటే, న్యాయస్థానాల కంటే, ప్రజాస్వామ్యం కంటే ఒక మతం మీద, ఒక ధర్మం మీద అభిమానం మితిమీరుతుంది. ఇవన్నిటికంటే మతమే గొప్పది అనే ఒక స్టేజ్కి చాలామంది వెళ్తున్నారని మనం గమనించవచ్చు. సామాన్యులు, మామూలుగా నిరక్షరస్తులు కాదు, నార్మల్ పీపుల్ కాదు, లా జరిగినటువంటి ఒక న్యాయవాదే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. అయితే అసలు ఎందుకు దాడి చేశాడు అని ఒకసారి చూసుకున్నట్లయితే, సెప్టెంబర్ 16 తేదీన ఇదే సుప్రీంకోర్టు దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఏంది అంటే, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఖజురహో దేవాలయాలు ఉంటాయి. సో దాంట్లో చాలా వరకు అయితే దాడికి గురైపోయినాయి. ఒక 20 దేవాలయాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని దేవాలయాల దగ్గర విష్ణుమూర్తి విగ్రహాలు ధ్వంసమైనవి. సో వాటిని పునరుద్ధరించే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒకరు పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇదే న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఏమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందంటే, ఇది యునెస్కో అండర్లో ఉన్నటువంటి విషయం, దాన్ని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ యునెస్కో చూసుకుంటుంది, అది దాని గురించి మనం ఎలాంటి స్టెప్ తీసుకోరాదు అని చెప్తాడు. సో ఇంతవరకు ఓకే, కానీ ఇంకా 2 వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఏమనంటే, మీరు ఎలాగో వైష్ణవ భక్తులే కదా, మీ వైష్ణవుని అంటే విష్ణువుని ప్రార్థించండి, అతనే తన విగ్రహాన్ని మంచిగా చేసుకుంటాడు. లేదంటే అక్కడ అదే దేవాలయంలో శివునికి సంబంధించినటువంటి శివలింగాలు కూడా ఉన్నాయి. సో మీకు అభిప్రాయం లేకపోతే, ఇబ్బంది అనిపించకపోతే శివుని కూడా మీరు పూజ చేసుకోవచ్చు, అప్పటికన్నా ఆ విగ్రహాలు మంచిగా అయితే కావచ్చు అని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలను చాలామంది అయితే ఖండించారు. ఎందుకంటే ఒక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి, సో ఇది మన అండర్లో లేదు అని చెప్పడం వరకు ఓకే, కాకపోతే మీ దేవుణ్ణి మీరు వేడుకోండి, అతన్ని మంచిగా చేసుకుంటాడని చెప్పినటువంటి వ్యాఖ్యలను చాలామంది అయితే ఖండించారు. సో ఈ అంశం దాదాపు సెప్టెంబర్ 16న జరిగింది. అప్పటి నుంచే అంటే అదే టైంలో ఈ రాకేష్ కిషోర్ అనే వ్యక్తి, ఎవరైతే న్యాయవాది బూటు విశ్లేషిండో, అతను అప్పటి నుంచి దీన్ని ఖండించాడు. కాకపోతే 20 రోజుల తర్వాత మొత్తం మీద నిన్న అక్టోబర్ 6 తారీఖు రోజున తన కోపాన్ని ప్రదర్శించే విధంగా ఆ కోర్టులోకి వెళ్ళి తన బూటు తీసి విసిరడానికి ప్రయత్నం చేయడం, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకోవడం, అయినప్పటికీ విసరడంతో తనకు తగలకుండా అది పక్కకి వెళ్ళిపోయింది. సో ఈ ఘటన అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు, న్యాయవాదులనే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. సో ఒక అత్యున్నత, భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన బూటుతో దాడి చేయడం అనేది నిజంగా చాలా ఖండించదగ్గ విషయం. సో దీని గురించి వేరే న్యాయమూర్తులు అయితే ఏమనుంటారంటే, ఆల్రెడీ అక్కడ నుంచి వెళ్ళిపోవడం, సో అతనికి ఏదైనా శిక్ష పడే వరకు నేను అసలు న్యాయస్థానంలోకి అడుగుపెట్టను అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ బిఆర్ గవాయ్ అనే జస్టిస్ ఏం చేసిందంటే, న్యాయమూర్తి, సో ఇలాంటివి నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు, ఇలాంటి వ్యక్తుల వల్ల నేను ఎలాంటి ఇబ్బందులకు గురిగాను, సో నా పని నేను చేసుకుంటా అని చెప్పేసి మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాదనలు కూడా వినడం జరిగింది. సో ఈ విషయంలో కొంతమంది వాదన ఏంటంటే, ఈ లాయరు కరెక్టే చేసిండు, అతని పైన దాడి చేసి మంచి పని చేసిండు అని చాలామంది అయితే ఆ వీడియోల కింద పోస్టులు అయితే పెడుతున్నారు, కామెంట్లు. ఎందుకు అంటే, ఆయన ఆల్రెడీ బూటు విసిరేటప్పుడు కొన్ని నినాదాలు చేయడం జరిగింది. ఎవరైనా కానీ సనాతన ధర్మాన్ని అవమానపరిస్తే సహించేది లేదు, సనాతన ధర్మాన్ని అవమానిస్తే మేము సహించమని చెప్పి కొన్ని స్లోగన్స్ చేయడం జరిగింది. సో ఈ స్లోగన్స్, ఈ దాడికి చాలామంది అయితే ఈ వీడియోల పైన, ఇలాంటి కంటెంట్ పైన కింద కామెంట్ పెట్టడం జరుగుతుంది, కరెక్ట్ చేసిండ్రు దాడి అని చెప్పేసి. తర్వాత ఈ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో, ఇతను ఒక దళితుడు, అదేవిధంగా బౌద్ధాన్ని పాటించే వ్యక్తి కాబట్టి ఈయన సనాతన ధర్మానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేసిండు. సో ఇతను కరెక్ట్ పర్సన్ కాదని చాలామంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. సో ఏది ఏమైనప్పటికీ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి న్యాయమూర్తి వాళ్ళపైన దాడి చేయడం అనేది ఇది మంచి విషయం కాదు. ఇది ప్రభుత్వాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మేధావులు కావచ్చు, దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇంతటి దాడి జరిగితే, ఇంతటి సంఘటన జరిగితే చాలా తక్కువ మంది స్పందించడం, దీనిపైన ఎవరు కూడా ఎలాంటి మూమెంట్ తీసుకురాకపోవడం అనేది నిజంగా శోచించదగ్గ విషయం. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఈ రాకేష్ కిషోర్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది. అతనికి ఉన్నటువంటి లైసెన్స్ కూడా రద్దు చేశారు. ఈ 71,000 న్యాయవాది
ఇకపై ఎక్కడ కూడా ఏ న్యాయస్థానంలో కూడా ఆయన కేసులు వాదించలేడు, లైసెన్స్ అయితే రద్దు చేశారు. కానీ ఇంతటి ఘటన జరిగితే ప్రభుత్వాలు అయితే పూర్తి స్థాయిలో స్పందించలేదు. సో మరి కాసేపట్లో కావచ్చు, మరికొన్ని రోజుల్లో దీనిపైన ప్రభుత్వాలు కావచ్చు ఏమైనా స్పందిస్తాయా, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే విధంగా చర్యలు తీసుకుంటా ఏందనేది వేచి చూడాల్సిందే.